హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇప్పుడు మార్నింగ్ లేండి. సో, ఈవినింగ్ కదా వీడియో పెట్టేదనేసి ఇంకా గుడ్ ఈవినింగ్ అని విష్ చేశాను. అందరికీ గుడ్ మార్నింగ్ గూడా. సో, ఇంకా ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో, ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇవాళైతే ఫ్రైడే అండి. సో, ఇవాళ యాక్చువల్‌గా మా వారి మీద చిన్న ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సరదాగా. సో, తనైతే వచ్చారు డ్యూటీ నుంచి. ఇప్పుడే వచ్చి పిల్లలు ఇక గోల చేస్తున్నారనేసి సరదాగా రౌండ్‌కైతే వెళ్లారు. షికారుకైతే వెళ్లారనమాట. సో, ఇంకా వచ్చేసరికి గ్రీన్ టీ పెట్టని చెప్పేసి అన్నారు. సో, గ్రీన్ టీతోని ఇవాళ ఒక చిన్న ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్‌గా ఈ ప్రాంక్స్ ఇవన్నీ కూడా మనకి అస్సలు సెట్ అవ్వవు. ఎందుకంటే నాలో ఉన్న ఒక వీక్‌నెస్ ఏంటంటే ఏదైనా జరిగితే అసలు నవ్వు కంట్రోల్ చేసుకోలేనబ్బా! అసలు ఊరికే నవ్వొచ్చేస్తదనమాట. సో, అందుకనేసి ఫస్ట్ టైమ్ ప్రాంక్ అయితే చేద్దాము. మొన్న ఒక సిస్టర్ అడిగారులెండి. అప్పుడప్పుడు ప్రాంక్స్ అట్లా చేస్తా ఉండు శిరీష. మాకు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది అనేసి. సో, పెద్ద పెద్ద ప్రాంక్స్ అంటే మన వల్ల కాదు. ఫ్యూచర్‌లో ఏమన్నా ట్రై చేద్దాము. బట్ ఇవాళైతే ఒక చిన్న ప్రాంక్ అలా ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నా. అది హిట్ అవుతదా? ఫట్ అవుతదా? అనేసి చూడాలి. సో, ఇదన్నమాట. సో, ఇంకా మార్నింగ్ పిల్లలు ఇంకా మా వారు చెప్పాను కదా! అలా సరదాగా బయటకైతే వెళ్లారనమాట. మార్నింగ్ టైము చల్లటి గాలి, పల్లెటూరు వాతావరణము చాలా బావుంటది. సో, డైలీ వెళ్తా ఉంటారులెండి. సో, అది ఇంకా తనొచ్చేసరికి ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి. ఏదైనా ఇన్‌స్టంట్‌గా అట్లా చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో, అది. సో, ఈ ప్రాంక్ ఎలా ఉంటదో చూద్దాం మరి. మీతో పాటు నేను కూడా చూస్తాను. ఓకేనా? సో, ఇంకా మరి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతది. చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ గనుక నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతది. చూస్తూ ఉండండి. ఇంకా మా వారు పిల్లలు వచ్చేలోపు గ్రీన్ టీ పెట్టేద్దామని చెప్పేసి ఇంకా స్టవ్ మీద అయితే గ్రీన్ టీ కోసం వాటర్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు లీవ్స్ అయితే యాడ్ చేస్తాను. సో, అది ఇంక ఇవాళ పిల్లలకి ఆఫ్టర్నూన్ నుంచి అండి స్కూలు. సో, ఇంకా మార్నింగ్ అంత హడావిడి ఏమి ఉండదు. కొంచెం ప్రశాంతంగానే చేసుకుంటున్నాను అనమాట. కొంచెం స్లోగానే చేసుకుంటున్నాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇన్స్టెంట్ దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇవాళ. బ్యాటరీస్ అట్లాంటివి అయితే ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు నిన్న. సో, ఇంకా గోధుమ రవ్వతో ఇన్స్టెంట్‌గా దోసలైతే వేస్తున్నాను. ఫస్ట్ అయితే బౌల్‌లో ఒక 2 కప్స్ వరకు గోధుమ రవ్వ అయితే తీసుకున్నానండి. 2 కప్స్ గోధుమ రవ్వకి ఒక 1 కప్ చొప్పున ఓట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1 కప్ గోధుమ రవ్వ అనుకోండి. హాఫ్ కప్ ఓట్స్ అనమాట. ఓట్స్ ప్లేస్‌లో కావాలంటే అటుకులు కూడా వేసుకోవచ్చు. అటుకులు వేసుకుంటే ఇంకా దోసలు ఎర్రగా బావుంటాయన్నమాట. కాకపోతే నేను ఇవాళ ఓట్సే వేసుకొని చేసుకుంటున్నాను. సో, ఓట్స్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకొని వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ చేసేసి ఇప్పుడు ఇందులో కొంచెం పల్చటి మజ్జిగ అయితే వేసుకుంటున్నాను. మజ్జిగ వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ వరకు కూడా కొంచెం నానబెట్టుకోవాలి. అయితే మరిగిపోయాయి. కానీ మా వారు పిల్లల్ని డ్రాప్ చేసి మళ్ళీ వెళ్లారనమాట. ఏదో పనుంటే పక్కనే రండి, ఏదో పనుంటే వెళ్లారు. సో, తను వచ్చిన తర్వాతే తాగుదామని చెప్పేసి నేను కూడా తాగలేదు. గ్రీన్ టీ అయితే మరిగాయి కానీ అలానే ఉంచేసాను. సో, ఈ రవ్వ అలాగే ఓట్స్ అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా! అవి ఈలోపు ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను. ఇన్‌కేస్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత తాగుదామంటే ఇంక అప్పుడే తాగుతాను. తను ఎప్పుడు తాగితే తనతో పాటు నేను కూడా తాగుతాను. సో, ఇంకా ఇదనమాట ప్రస్తుతానికైతే. ఈ దోసల్లోకి ఇవాళ నేను కాంబినేషన్‌గా టొమాటో చట్నీ అయితే చేస్తున్నానండి. టొమాటో చట్నీ ఇడ్లీలోకైనా, దోసల్లోకైనా, దేనిలోకైనా గూడా చాలా అంటే చాలా బావుంటది. సో, ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో ఒక 1 ½ స్పూన్ వరకు మినపగుళ్ళైతే వేసుకున్నాను. వేసుకొని వాటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టు నేనైతే ఒక 4, 5 పచ్చిమిర్చి అయితే వేశాను. అలాగే ఒక ఉల్లిపాయ అట్లా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకున్నాననమాట. వేసుకొని వీటన్నిటిని ఒకసారి ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి వీటిల్ని కూడా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఒక 5 టొమాటోల వరకు కూడా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, నార్మల్‌గా పల్లి చట్నీ అయినా బానే ఉంటది. కాకపోతే ఈ చట్నీ అయితే కొంచెం పుల్ల పుల్లగా బావుంటదనమాట ఈ దోసల్లోకి. పల్లి చట్నీ కూడా బానే ఉంటదిలే కానీ బట్ ప్రస్తుతానికి నా దగ్గర పల్లీలు లేవు. అయిపోయాయి. అందుకని చెప్పేసి ఇంకా టొమాటో చట్నీ చేస్తున్నాను. లేదంటే నేను పల్లి చట్నీయే చేసేదాన్ని. సో, అది ఈ టొమాటో చట్నీ మాత్రం మనకి టిఫిన్స్‌లోకి చాలా అంటే చాలా బావుంటది. సో, అది ఇంక అక్కడైతే టొమాటోస్ వేసాం గదా! అవైతే కొంచెం మగ్గుతూ ఉన్నాయి. మగ్గేలోపు ఇదిగోండి ఇక్కడైతే చూసారు గదా! మంచిగా నానయిందనమాట. నానిన తర్వాత
ఇంకా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. నేనైతే ఒక 2 రౌండ్స్‌గా వేసుకుంటున్నాను అనమాట. అందులో కొంచెం వాటర్ వేసుకొని అవి మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మనం మిక్సీ చేసుకోవటమే. దోస పిండి ఉంటది కదా! సో, ఆ కన్సిస్టెన్సీలోనే మనం ఇంకా మిక్సీ పట్టేసుకోవాలనమాట. సో, ఇక్కడ మనం మజ్జిగ ఎందుకు వేసామంటే పెరుగైనా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను మాత్రం కొంచెం పల్చటి మజ్జిగలాగా వేసుకున్నాననమాట. మనము ఇది ఫెర్మెంట్ చేయట్లేదు కదండీ! నార్మల్‌గా అంటే ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్ అంటే పులయబెట్టడం అంటాం కదా! సో, ఇక్కడ అయితే అలా ఏం చెయ్యట్లేదు గదా! సో, మజ్జిగ మనకు కొంచెం పుల్లదనంగా అనిపిస్తాయి గదా! సో, అవి వేసుకుంటే మనకింక ఫెర్మెంట్ చేసే అవసరం లేకుండా సరిపోతదనమాట. సో, అందుకని మజ్జిగ అయితే వేస్తాము. సో, ఇలా చేయడం వల్ల మనకి దోసలు గూడా మెత్తగాను చాలా బాగా వస్తాయనమాట. సో, అది ఇంక అలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ గూడా అడ్జస్ట్ చేసుకొని కొంచెం టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు వంట సోడా గూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక దోసలు వెంటనే వేసుకోవచ్చండి. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే టొమాటోస్ కూడా మంచిగా మగ్గిన తర్వాత చింతపండు, వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను. ఏం చేస్తున్నారమ్మా? ఆడుకుంటున్నారా? చేతిలో పుల్లలు ఎందుకు? బయట వేసిరాపో, తగులుతి, గుచ్చుకుంటే బయట వేసిరమ్మా. అక్కడొద్దు, బయట వేసిరా, పొయ్యి దగ్గర వేసిరా. పొయ్యి దగ్గర వేసి వస్తాడు అబ్బాయి గుడ్ బాయ్గా. ఏంది దిళ్ళన్నీ అట్లా వేసారు? అక్కడ పెట్టరా అమ్మా. మా అమ్మ కాదు, ప్లీజ్ అమ్మా. చిన్నమ్మ, షన్నమ్మ, పేట పేట ఎందుకు మళ్ళీ? పేట బయట వేసిరండి పోండి. ఇదిగో పేట బయట వేసిరమ్మా. అన్న వేస్తున్నాడులే. దిండ్లు కూడా అక్కడ పెట్టరా అమ్మా. మా అమ్మ కాదు, పెట్టరా అమ్మా, పెట్టరా అమ్మా. అయితే నీ స్నాక్స్ బాక్స్ పెట్టనివ్వాలా? పెట్టను, నీకు స్నాక్స్ బాక్స్ పెట్టను. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే ఇంక మా పిల్లలు చేసే పని అదనమాట. ఆడుకుంటున్నారు. మొన్న ఎవరో ఒకళ్ళు అడిగారండి, పిల్లలు చెప్పిన మాట వినాలంటే ఏం చేయాలి సిస్టర్ అని చెప్పేసి చెప్పే విధానంలో చెప్పాలండి. అంటే వాళ్ళు ఇప్పుడు ఏదో చేశారు, సో దానికి మనం పెద్ద పెద్దగా అరిచి వాళ్ళని తిట్టి చెప్పామనుకోండి అసలు వినరు. ఇన్ కేస్ ఏడుస్తున్నారు అనుకోండి, సో మనం గట్టి గట్టిగా అరిచి ఆపు ఏడుపు అని చెప్పేసి అరుస్తా చెప్పామనుకోండి అసలు వినరు, ఇంకా ఎక్కువ ఏడుస్తారు. అలానే ఏ పని చేసినా సరే ఇంకా ఎక్కువ చేస్తారు తప్పిస్తే ఆపరు అనమాట. దెబ్బలు పడినా సరే వాళ్ళు చేసే పని ఇంకా ఎక్కువ చేస్తారు. సో అలా కాకుండా కొంచెం బ్రతిమలాడుతూ అలా కాదమ్మా ఇలాగని చెప్పేసి చెప్తే ఖచ్చితంగా పిల్లలు వింటారనమాట. నేను కూడా మా పిల్లల విషయంలో అంతే, ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేట్ అయ్యి కొంచెం గట్టిగా అరిచి చెప్తా ఉంటా, అస్సలు వినరు. కానీ ఆ తర్వాత కంట్రోల్ చేసుకొని ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యి అని చెప్పేసి ఇప్పుడు మీరే చూశారు కదా, చక్కగా చెప్తే వాళ్ళే విన్నారు. సో అలా అనమాట, చెప్పే విధానంలో చెప్తే పిల్లలు ఖచ్చితంగా మాట వింటారండి. సో అది ఇంకా తర్వాత అక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను చూశారు కదా. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇంకా చింతపండు అలాగే వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా. తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి ఇంకా అలా ఫైన్గా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవడమే. తర్వాత పోపు కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ దోశలు కూడా వేసుకుంటున్నాను. ఇంత ప్రాసెస్ చేసి దోశలు వేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఆ రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు. చేసుకోవచ్చు అండి, నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంత ప్రాసెస్ చేయడం ఎందుకు, చక్కగా ఇట్లా ఉప్మా చేసుకోవచ్చు కదా అనేసి. కానీ నిన్న ఉప్మానే మా బ్రేక్ఫాస్ట్. నిన్న యాక్చువల్గా సేమియా ఉప్మా చేశాను అనమాట. సో ఇవాళ కూడా ఉప్మా చేస్తే ఈరోజు కూడా ఉప్మానేనా అంటారు కదా, అందుకని చెప్పేసి ఇంక ఇవాళ దోశలు అయితే వేశాను. సో అది కాకుండా ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా పిల్లలు అంటే మనం బ్యాటర్స్ ప్రిపేర్ చేయనప్పుడు పిల్లలు దోశలు కావాలని గోల్ చేసినా సరే ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని మీతో కూడా షేర్ చేశాను. సో అది ఇంకా అలా దోశలు కూడా వేసేసుకున్నానండి. దోశలు అయితే మెత్తగా చాలా బాగా వస్తాయి. అండ్ దోశలు కలర్ రావాలంటే అటుకులు యాడ్ చేసుకోండి. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే. ఇది అన్న, ఇది నువ్వు ఎక్కడున్నా చూపి, అన్న ఎక్కడున్నట్టు చూపి. ఆహా ఇది అన్న, ఇది అన్న, ఇది నువ్వు చూడలేదుగా రాత్రి. ఇంకో అన్నయ్య ఎక్కడున్నాడు చూపి. అన్నయ్యల క్లాస్ కదా ఇదంతా. నువ్వు చూపి, నీది చూపి, నువ్వు ఎక్కడున్నా చూపి. అయ్యో నువ్వు ఎక్కడున్నా చూపి. భలే కూర్చున్నావురా బుద్ధిమంతుడు లాగా. ఎవరన్నా చూస్తే అంత బుద్ధిమంతుడు అంత బుద్ధిగా కూర్చున్నాడు అనుకుంటారా? వాళ్ళందరు మీ ఫ్రెండ్సేనా? అబ్బో వీళ్ళిద్దరు ఎవరు మరి?
ఇలా ఇద్దరు మా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఏమో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు వీడి క్లాస్ ఎవరు వాళ్ళిద్దరు ఎవరు? ముగ్గురు ముగ్గురు ఇది స్ఫూర్తి 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 కాదు, స్ఫూర్తి మిస్. ఏ మిస్? గీతా మిస్? గీతా మిస్ కాదు, శోభారాణి మిస్ అనుకుంటా. అబ్బాయిని చూడు ఎట్ట కూర్చున్నాడు. వీడు చూడండి ఫ్రెండ్స్ అలా కూర్చున్నాడు. ఇవ్వా హే అన్నయ్య మిస్, క్రాంతి మిస్. అసలు చూడండి ఎవరా నువ్వు? షణ్విక్ గారు చూడండి ఎట్ట కూర్చున్నాడు బుద్ధిమంతుడిలాగా. ఉండవే చూసాడులే, ఉండవే చూపి నీవే చూడండి. అంటే యాక్చువల్గా మిస్ అలా పెట్టమన్నారు అనుకుంటలేండి, వీళ్ళందరూ కూడా అంతే పెట్టారు. కానీ వీడు కొంచెం డిస్టెన్స్లో వీడిని చూస్తుంటే నవ్వుతుంది. దాపెట్టి నాన్నకు చూపించుకోకపోయి ఇప్పుడు వెళ్ళి. అరే అరే వాడు అసలు పట్టుకున్నాడు అంటారా పెన్సిల్? వాడు రాస్తున్నాడా నువ్వు రాస్తున్నావు? వాడితో రాపిమంటే నువ్వే రాస్తున్నావేంది? ముందు వాడు రాస్తున్నాడు కదా. నువ్వు అంటే చేయి తీరా, వాడు రాసుకుంటాడంట. నువ్వు అంటే చేయి తీ, రాయ్ అయ్యా చూద్దాం నీ రాసుడు. అంతేనా చన్నిక్క రాసేది? రాయ్ సరే రాయ్, అంతేలే. ఉండుమా కలుపుతున్నాడు, ఉండు. నువ్వు కల్లి బాకు టేబుల్. ఇది వాస్వికే కలిపాడు అబ్బా, వాడితో రాయిస్తా. వీడు చూడండి, ఇదిగోరా ఇటు రా. సో అదండి మా చిన్నోడు కలరింగ్ అయితే కొంచెం జవరంగా కూర్చొని రాస్తున్నాడు, కానీ ఇంకేది ఇచ్చినా కూడా అంత రాయట్లేదు అనమాట. అటు ఇటు వంకర్లు పోతూ ఉన్నాయి. అంటే ఇంకంత గ్రిప్ రాలేదులేండి పెన్సిల్ హోల్డ్ చేయడము. ఇంక అందుకే వాస్విక్తో రాయిస్తుంటే వాడేమో అస్సలు ఆడే రాయిస్తాడులే అన్నట్లు ఏదో అలా కూర్చున్నాడు, అంతేగాని కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనమాట. సో అలా చేశాడు హోంవర్క్. ఇక ఫైనల్లీ నేనైతే కూర్చోబెట్టుకొని ఒళ్ళో రాపిచ్చానులేండి. సో అది ఇంకా తర్వాత ఇక్కడ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కదా పిల్లలకి. సో ఇంకా వెంటనే స్టార్ట్ చేశాను అనమాట. ఇవాళ అయితే లంచ్లోకి అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. అరటికాయలు ఎప్పుడైనా సరే పీల్ ఆఫ్ చేస్తాం కదా, చేసే ముందు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేస్తే మన చేతులు నల్లగా అవ్వకుండా ఉంటాయి, లేదంటే మన చేతులు బ్లాక్ అయిపోతాయి అనమాట. సో ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేయండి ఎప్పుడైనా సరే. అండ్ పీసెస్ కూడా మజ్జిగలో వేసామనుకోండి, కొంచెం పలచటి మజ్జిగలో వేస్తే ఆ పీసెస్ అనేవి ఇంకొంచెం బ్లాక్ అవ్వకుండా ఉంటాయి అనమాట. సో అది ఇంకా తర్వాత ఇక్కడ నార్మల్గా పోపు పెట్టేసుకొని ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను. అండ్ కొంతమంది ఘాట్ల వరకు మొత్తం పైన తీసేసి చేస్తూ ఉంటారు కదా, సో అలా చేస్తే మనకి పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది అనమాట. ముక్క కూడా అడుగు పట్టదు. సో అలా కాకుండా కొంచెం నార్మల్గా పైన కొంచెం ఒక లేయర్ లాగా తీస్తే మనకి ఖచ్చితంగా కొంచెం అయితే అడుగు పడుతుందండి అరటికాయ ఫ్రై అన్నాక. సో అలా కాకుండా ఆ పైన కొంచెం ఘాటుల వరకు కట్ చేసి అది మొత్తం కూడా మనం నార్మల్గా తినే అరటికాయ ఎలా అయితే పీల్ ఆఫ్ చేస్తామో అలా తీసి చేస్తే కనుక అడుగు అయితే పట్టదు, మనకి ఫ్రై కూడా మంచిగా వస్తుంది అనమాట. బట్ నేనైతే జస్ట్ ఒక లేయర్ లాగా తీసాను అంతే, ఎందుకంటే ఇలాగ చేస్తే బాగుంటుంది అనమాట, మాకు ఇలానే ఇష్టము అందుకనేసి. కొంచెం మసాలా వేస్ట్ చేస్తాను, కొంచెం నాన్ వెజ్ కర్రీ లాగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా అక్కడ నార్మల్గా పోపు పెట్టేసుకొని అరటికాయ ముక్కలు వేసేసి ఉప్పు అలాగే పసుపు వేసాను, ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈలోపు మసాలా కోసం జార్లో ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, అలాగే కొంచెం కారం వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫస్ట్ అయితే మసాలా పౌడర్ లాగా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మళ్ళీ కూడా కొంచెం ఒకసారి మిక్సీ చేసేసుకోవాలన్నమాట. సో అలా మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట, కొంచెం ఆ నాన్ వెజ్ కర్రీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది, బాగుంటుంది. ఇన్ కేసు అల్లం వెల్లుల్లి కనుక ఉంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా, బట్ నా దగ్గర పేస్ట్ ఉంది, అంత టైం లేదు, కట్ చేసేంత టైం లేదనేసి ఇంకా పేస్టే వేసేసాను. సో అది ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే పిల్లల
ఇవాళ స్నాక్ బాక్స్లోకి అని చెప్పేసి ప్యాన్ కేక్స్ బ్యాటర్ అయితే మిక్స్ చేసుకున్నానండి. స్నాక్స్ ఇవాళ బాక్స్లోకి వేయడానికి ఏమీ లేవు, ఇంట్లో ఫ్రూట్స్ కూడా లేవు. అందుకని ఇంకా నాకు ఏమీ లేకపోతే ఈ ప్యాన్ కేక్స్ ఒకటి చేస్తాను, లేదంటే పాప్కార్న్ ఉంటే ఇంకా పాప్కార్న్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. పాప్కార్న్ కూడా లేవు, అందుకని ఇంక ఇవాళ ప్యాన్ కేక్స్ అయితే చేస్తున్నాను అనమాట. సో అక్కడ బ్యాటర్ కూడా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ అరటికాయ కూడా, అంటే అరటికాయ పీసెస్ కూడా మంచిగా మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత ఇంకా మసాలా వేసేసి ఇంకొకసారి బాగా టాస్ చేసుకుంటే అంతేనండి, సింపుల్గా అరటికాయ ఫ్రై అయితే రెడీ. రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట, లేదంటే రసంలోకి అట్లాంటి వాటిలోకి తినడానికి కూడా బాగుంటుంది. సో ఇంకా ఇవాళ లంచ్లోకి కర్రీ అయితే ఇదండి. కర్రీ అయిపోయింది, ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా ప్యాన్ కేక్స్ వేసుకోవడానికి కూడా ప్యాన్ అయితే పెట్టేశాను. ప్యాన్ కేక్స్ అంటే చాక్లెట్ ప్యాన్ కేక్స్ అండి. అంటే కొంచెం గోధుమ పిండి, ఒక 1 కప్ అనుకోండి గోధుమ పిండి, అందులోకి ఒక 3-4 స్పూన్స్ వరకు కోకో పౌడర్ అయితే వేసాను. తర్వాత చిటికెడు సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం బటర్ని మెల్ట్ చేసుకొని ఆ బటర్ కూడా వేయాలి. ఒక 2-3 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని, ఇంకా స్వీట్నెస్ కోసం బెల్లం ఏంటంటే పిల్లలు కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టంగా తింటారు కదా, సో అందుకని ఒక నియర్లీ ఒక 1/2 కప్ వరకు అయితే వేస్తాను నేను. కొంచెం పాలల్లో ఏంటంటే బెల్లం పౌడర్ వేసుకొని అది కరిగిన తర్వాత ఇంకా బెల్లం పాలు కూడా వేస్తాను. ఇంకా తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం కొంచెంగా కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకుంటానండి. పాలు వేసుకుంటూ అలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక మనం సెట్ దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలాగ ఒక గరిట వరకు బ్యాటర్ వేసేసి మంచిగా సెట్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవడమే. సో ఇదిగోండి ఇలా మంచిగా వస్తాయి. నేనైతే ఇలా పీసెస్ లాగా కట్ చేశాను, పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది అనేసి. పెట్టు, మూత పెట్టు, మూత పెట్టమ్మా, బ్యాగ్లో పెడదాం. బాగాలేదా? మిస్ని అడిగి తెప్పించుకోమ్మా. గుడ్ బాయ్. అదండి, ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారనమాట. వాళ్ళనైతే డ్రాప్ చేసి వచ్చాను, అంటే బస్ ఎక్కించి వచ్చాను. అండ్ వాళ్ళకి ప్యాన్ కేక్స్ వేయగా కొంచెం అయితే బ్యాటర్ మిగిలింది. సో దాంతో నేను కూడా ప్యాన్ కేక్స్ అయితే వేసుకొని అలా కొంచెం హనీ అయితే వేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట ప్యాన్ కేక్స్. సో అందుకని కొంచెం ఉంటే ఇంకా అది నేను కూడా వేసుకొచ్చుకున్నాను. సో అది ఇంకా ఇవాళ ఏంటో ప్రాంక్ మంచి ముహూర్తంలో ప్లాన్ చేసుకున్నట్లు లేని డ్యూటీ చేసి వచ్చారు కదా, కమ్మగా నిద్రపోతున్నారు. సో ఇంకా అందుకే మేము తాగలేదు. సాయంత్రం ట్రై చేద్దాం అనుకుంటున్నాను, మరి సాయంత్రం హిట్ అవుతుందా ఫట్ అవుతుందా చూద్దాం మరి. సో అదనమాట. సో ప్రస్తుతానికైతే ఇవి తింటా ఉన్నాను. ఇవి తినేసి కొంచెం చిరాకుగా ఉంది, ఫ్రెష్ అవ్వాలి. సో ఇంకా ప్రస్తుతానికైతే ఇదండి. సో అది ఆ తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఎప్పుడో మార్నింగ్ ప్లాన్ చేసుకున్న ప్రాంక్ అనమాట, కానీ ప్రాంక్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో అలా సెట్ అవ్వలేదన్నమాట ఇవాళ ఎందుకో కానీ టైము. సో ఇంకా మా వారైతే పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళారు. ఇంకొచ్చేలోపు ఇక్కడ గ్రీన్ టీ పెట్టేద్దాం అనేసి ఇంకా అక్కడ వాటర్ కూడా పెట్టేస్తున్నాం. మార్నింగ్ పెట్టినవి ఉన్నాయి, కానీ అవి మార్నింగ్ పెట్టినవి కదా, సో ఈవినింగ్కి తాగకూడదు, ఆ కెఫైన్ అదంతా కూడా రిలీజ్ అయ్యి ఉంటుంది. సో అందుకని ఇంకా వాటర్ అయితే మొక్కలు పోసేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పెట్టేస్తున్నాను అనమాట. ప్రాంక్ అంటే పెద్ద ప్రాంక్ ఏం కాదులేండి. ఇదిగోండి గ్రీన్ టీలో కొంచెం సాల్ట్ వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఆ సాల్ట్ వేసిన కప్ అయితే మా వారికి మళ్ళీ కొంచెం హనీ అను లెమన్ కూడా యాడ్ చేస్తున్నానులేండి, కొంచెం అన్న డౌట్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి. అయినా సాల్ట్ కదా, సో సాల్టీగా అనిపించాయి. సో చూడండి మీరే. అండ్ చెప్పాను కదా, ఈ ప్రాంక్స్ ఇవన్నీ అయితే మనకంత సెట్ అవ్వలేండి, ఎప్పుడు చెయ్యం కదా. సో కొంచెం కొత్తగా అనిపించింది. అందులోనూ మా వారికి అసలు అది ఎలా ఉన్నా సరే ఒకే రియాక్షన్ ఉంటుంది అనమాట, పెద్దగా రియాక్షన్స్ కూడా ఏమి ఉండవు. సో అందుకే అంతగా సెట్ అవ్వవు. సో ఇంక ఇక్కడైతే హనీ లెమన్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా గ్రీన్ టీ కూడా వేసేసాను అనమాట. ఇంకొకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. నేను కూడా టేస్ట్ చేశానండి బాబా, అసలు కొంచెం వేసినా సరే చాలా ఉప్పగా అనిపించాయి అనమాట. నేనే తాగలేకపోయాను. వాళ్ళైనా ఒక 3-4 సిప్స్ అయితే వేశారు. నేను జస్ట్ కొంచెం అలా ఒక సిప్ చేయగలనే నాకు ఏదోలాగా అనిపించాయి అనమాట. సో ఇంక ఇక్కడైతే తీసుకెళ్తున్నాను. సో ఆ కప్పు మా వారికి అండ్ ఈ కప్పు అయితే నాకు అనమాట. సో అది మీరే చూడండి. నాన్న రమ్మను, నాన్న తెచ్చురాబో, బయటికి పోతా కూర్చున్నా, ఎక్కువ తాగకూడదు. ఓకే ఫ్యాన్ ఎందుకయ్యా? ఇదిగో నీ కప్పు, ఇదిగో
నాకేం కావాలంటే నేను బోడ ఓకే నాకు బోడతా ఓకే ఇంక పిల్లలకైతే అసలు ఇవ్వట్లేదండి గ్రీన్ టీ. అసలు ఎప్పటి నుంచో ఇవ్వట్లేదనమాట. కానీ వాళ్ళు కొంచెం గోల చేసేసరికి చాలా కొంచెం అంటే కొంచెం పోసాను అంతే. ఇంక నాకు నవ్వొచ్చిందనేసి నేను పక్కకైతే వచ్చాను. ఇంక తర్వాత మా వారిని అడిగాడు అనుకుంటా. ఇంక మా వారైతే కొంచెం పోసిచ్చారనమాట. వాడు ఒక్క సిప్పు తాగడమే చూడండి ఫేస్ ఎలా పెట్టాడో. సో ఇదేంటి ఇలా ఉన్నాయి అని చెప్పేసి ఇంక మా వారిని అయితే అడుగుతా ఉన్నాడు అనమాట. వాడికి అర్థమైంది ఉప్పు వేసింది, ఉప్పు ఎక్కువైంది అని చెప్పేసి. ఇది ఏమన్నా ఏంటిలో కూడా నొప్పుతాడా ఉదాహరణ చూడగా ఏది నేను చెప్తా ఏంటిలో ఎవడ నొప్పేస్తాడంట. ముప్పై నేను నిమ్మకాయ వండుకోలే, నిమ్మకాయ కొంచెం ఎక్కువైంది ముందు చూస్తా. నిమ్మకాయ కొంచెం ఎక్కువైంది అంతే. ఏంటిలో ఉప్పు వేస్తారంట ఎవరన్నా. మన బాగానే ఉన్నాయి కదమ్మా. నాన్నట్లు కొంచెం నిమ్మకాయ ఎక్కువైంది అంతే. పారబోయడానికి వెళ్ళాడమ్మా. ఏడు నాన్న పారబోసావా? నిమ్మకాయ కొంచెం ఎక్కువైంది. సరే ఇగో ఇది ఆగులే. సో అదండి ప్రాంక్ అయితే అలా నడిచిందనమాట. ఇంక మా వారైతే పారబోసి వచ్చారు. సో ఇంకా బాగా నవ్వొచ్చిందిలే కానీ ఇంకొంచెం ఏదైనా బెటర్గా చేసుంటే బాగుండు అనిపించింది. అంటే ఇదే కదా మనది ఫస్ట్ది. సో మీరేమన్నా ఐడియాస్ ఇవ్వండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేసి. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ట్రై చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇక ఇలాగా ఫస్ట్ టైం కాబట్టి ఏదో అలా చేశాను. సో అది మీరైతే తప్పకుండా ఏదో ఒక ఐడియా ఇవ్వండి అబ్బా, నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.